గుడ్ మార్నింగ్. మన ట్రెండ్ని 57,800 సిఏ దగ్గర తీసుకోబోతున్నాము. ఈరోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉండటం వల్ల మార్కెట్ సైడ్ వేట్స్ ఉంది. సో దాన్ని బట్టి వీ కెన్ టేక్ ట్రేడ్ 57,800 సిఈ మనం యాడ్ చేసి పెట్టాము ఆల్రెడీ. 57,800 సిఈ $57,800 ఎంట్రీ తీసుకోబోతున్నామండి. ఎంట్రీ తీసుకున్నాం ఆల్రెడీ. ఆఫ్టర్ ట్రేడ్ కంప్లీట్ అయినాక ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది నేను మీకు చూపిస్తాను. మన ఎంట్రీ ఇక్కడ లాంగ్ పొజిషన్, after trade I will explain clear details. హలో గైస్, ఆల్రెడీ మన ట్రేడ్కి టార్గెట్ దగ్గరలోకి వచ్చాము, కానీ ప్రాఫిట్ బుక్ చేసేంత టైం ఇవ్వట్లేదు. ఇక్కడ మీకు ఈ పొజిషన్ ట్రేడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. పొజిషన్స్ 8,000, 11,000, 12,000 వరకు వెళ్ళింది, కానీ హ్యూజ్ స్పైక్స్ పడడం వల్ల మనకి అంత ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, మోడరేట్ ప్రాఫిట్స్తోనే మనం బుక్ చేసి ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే ఈరోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది, నేను మనం లాస్ చేసాము. సో ఫస్ట్ మన మైండ్ పాజిటివ్లో ఉండాలి కాబట్టి వీ కెన్ బుక్ లిటిల్ బిట్ ప్రాఫిట్స్ ఆల్సో. ఎస్టర్డే టార్గెట్ మైండ్లో పెట్టుకోకూడదు. బట్ ఎనీవే మన ట్రెండ్ లైన్స్ మన హ్యాండ్లోనే ఉంది ఇప్పుడు కూడా ట్రేడ్, కాకపోతే హ్యూజ్ ఫ్రాక్షన్స్ పడడం వల్ల ఇప్పటికే చాలా టైం పట్టింది. సో మనం వీ కాంట్ వెయిట్, ప్రాఫిట్ బుక్ అండ్ వీ కెన్ సీ ఆన్ టుమారో ట్రేడ్. ఓకే, చూస్తున్నారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 10,000, 11,000 అవుతుంది. అప్పటికప్పుడు ఇమీడియట్లీ ట్రేడ్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పటిదాకా వెయిట్ చేసింది ఈ యొక్క బ్రేక్అవుట్ వస్తుందని వెయిట్ చేస్తున్నా, కానీ బ్రేక్అవుట్ రావట్లేదు. ఇంకా కిందకి వెళ్ళిపోతే నెగిటివ్ వెళ్ళిపోతుంది. మన పొజిషన్స్ 6,000కి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇంకొక స్పైక్ కోసం వెయిటింగ్. స్పైక్ అయిపోయిన తర్వాత మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రేడ్, ఈ ట్రేడ్ మాత్రం నేను లాస్లో బుక్ చేయకూడదు, ప్రాఫిట్లోనే బుక్ చేయాలి. ఓకే, వెయిట్, వి విల్ సీ. అగైన్ మనకి ట్రేడ్లో లాస్ అయ్యిందని. యాక్చువల్గా దీన్ని నేను ప్రాఫిట్లో బుక్ చేయాలనుకున్నాను. ఇట్స్ మై బ్యాడ్ లక్. చాలా ఎంత క్విక్గా అంటే ఆల్మోస్ట్ 16,000 లాస్ అయింది. ఒకసారి మీరు ప్రీమియం చార్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంట్రీ ఆర్డర్ బుక్లో 10.8 ఎంట్రీ తీసుకున్నాను, 10.26కి ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్గా 11,000, 12,000 ప్రాఫిట్లో బుక్ చేయాల్సిన ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసేంత టైం కూడా ఇవ్వకోకుండా చేసింది. జస్ట్ ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేశానండి. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ జస్ట్ ఈ బ్రేక్అవుట్ కోసం మన టార్గెట్ వరకు వచ్చింది. ఈ బ్రేక్అవుట్ జస్ట్ అవ్వగానే ఎగ్జిట్ అవుదాను రెడీగా ఉన్నాను. బట్ ఇక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి చూడండి, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్ 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 అని కింద పడిపోయి మన లాస్ తీసుకుంది. ఎస్పెషల్లీ నా ట్రేడ్ మెయిన్ రీజన్ ఏంటంటే గ్యాప్ అప్ అవ్వడం, ఓపెన్ అవ్వడం, తర్వాత ఎవరైతే ఈ సెల్లర్స్ ఉన్నారో పర్టికులర్గా ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది. వీళ్ళ ఎస్ఎల్ కోసమే ఈ ట్రేడ్ నేను ఎగ్జిక్యూట్ చేశాను. మెయిన్ రీజన్ అయితే జస్ట్ స్కాల్ప్ ట్రేడింగ్. బట్ ఇట్స్ బ్యాడ్ లక్, నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఇట్స్ మై గ్రీడీ. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వీ విల్ సే ద నెక్స్ట్ ట్రేడ్. ఓకే, బాయ్ బాయ్.